అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ కి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పార్వతీదేవి చేతిలో పసుపు ప్రతిమగా ప్రాణం పోసుకుని శివుడి ఆగ్రహానికి గురై శిరస్సును కోల్పోయి గజాసురుడి తలను ధరించి గజాననుడుగా అవతరించినటువంటి ప్రమథ గణాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని పూజించేటటువంటి పుణ్యదినమే వినాయక చవితి. అదే భాద్రపద శుద్ధ చవితి. ఈ రోజుని మనం చక్కగా ఆ వినాయకుడిని ప్రార్థించి పూజలు చేస్తాం. ప్రథమ ఆశీర్వాదాన్ని అందిస్తూ మనం చేసే ప్రతి మంచి పనిని కూడా ఏ విఘ్నాలు లేకుండా జరిపించేటటువంటి అధినాయకుడే వినాయకుడు. ఈ వినాయక చవితి సందర్భంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్కి, అలాగే నా వ్యూవర్స్కి, నా వెల్ విషర్స్కి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి, వాళ్ళ యొక్క పిల్లలకి, అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్రహ్మాండమంత జ్ఞానాన్ని బజ్జలో దాచుకున్నటువంటి ఆ వినాయకుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ వినాయకుణ్ణి మనసారా కోరుకుంటూ, దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను. ఆ వీడియో ఇదివరకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ కొత్తగా చేయక్కర్లేదు. కొన్ని కాలాలు మారినా కథలు మారవు కాబట్టి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు అలాగే నిలిచి ఉంటాయి. అంచేత ఆ వీడియోని షేర్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై వెల్ విషర్స్. థ్యాంక్ యూ.